హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ 116లో ఈరోజు మనం సింపుల్ ప్లాజో యొక్క మెజర్మెంట్స్ అండ్ డ్రాఫ్టింగ్ అండ్ పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. సింపుల్ ప్లాజో డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్. రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్. మనం సింపుల్ ప్లాజోని స్టిచ్ చేసుకోవడం కోసం 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. ఆ ఫ్యాబ్రిక్ యొక్క విత్ కూడా 44 ఇంచెస్ 46 ఇంచెస్ అలా బిగ్ పన్నా తీసుకోవాలి. మీకు కొంచెం పన్నా అనేది తక్కువగా ఉందనుకోండి, 38 ఇంచెస్ 40 ఇంచెస్ అలా, అప్పుడు మీరు 2.5 మీటర్ల ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మెజర్మెంట్స్. ప్యాంట్ యొక్క రెడీ లెంత్ 38 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 32 ఇంచెస్, హిప్ రౌండ్ 36 ఇంచెస్, బెల్ట్ లెంత్ 1.5 ఇంచెస్, యాంకిల్ రౌండ్ 12 ఇంచెస్. మనం సింపుల్ ప్లాజోని స్టిచ్ చేసుకోవడం కోసం మనకి ఈ మెజర్మెంట్స్ అనేది కావాలి. సో ముందుగా మనం మెజర్మెంట్స్ అనేది మెజర్ చేసుకుని ఈ విధంగా నోట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ని యూస్ చేసుకుని ప్యాంట్ కోసం ఏ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలో చూద్దాం. క్యాలిక్యులేషన్. ప్యాంట్ యొక్క రెడీ లెంత్ కి +2 ఇంచ్ బాటమ్ ఫోల్డింగ్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి. అంటే మన ప్యాంట్ యొక్క రెడీ లెంత్ ఇక్కడ 38 ఇంచెస్ మనం పెట్టుకుంటున్నాం కదా, ఆ 38 ఇంచెస్ కి మనం కిందన ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, దానికి కూడా మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి అనమాట. సో మనం ఇక్కడ 2 ఇంచెస్ బాటమ్ ని ఫోల్డ్ చేసుకోవడానికి యాడ్ చేసుకోవాలి. అంటే 38 కి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 40 ఇంచెస్ వచ్చింది. అంటే మనం ఇప్పుడు లెంత్ కోసం 40 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ బెల్ట్ లెంత్. ఆ 40 ఇంచెస్ మనం లెంత్ తీసుకున్నాం కదా, దాంట్లో బెల్ట్ లెంత్ ని పైన మార్క్ చేసుకుంటాం. ఆ బెల్ట్ లెంత్ ఎంత మార్క్ చేసుకోవాలి అంటే, ఇక్కడ మనం బెల్ట్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాం, 1.5 ఇంచ్ కదా. సో 1.5 ఇంచ్ కి మరి 1/2 ఇంచ్ మార్జిన్ కూడా ఉండాలి కదా. సో అందుకోసం ఈ 1.5 ఇంచ్ కి 1/2 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం బెల్ట్ లెంత్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, బెల్ట్ లెంత్ ప్లస్ 1/2 ఇంచ్ మార్జిన్. అంటే ఇక్కడ మనం బెల్ట్ లెంత్ 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాం, దానికి 1/2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకుంటే 2 ఇంచెస్ వచ్చింది. అంటే బెల్ట్ మార్జిన్ కోసం మనం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ ఫార్ములా. హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకుని +2 ఇంచ్ లూజింగ్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 36 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకుంటే 9 ఇంచెస్ వచ్చింది. ఆ 9 ఇంచెస్ కి మనం 2 ఇంచ్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుంటే 11 ఇంచెస్ వచ్చింది. అంటే మనం వేస్ట్ రౌండ్ కోసం 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రాచ్ లెంత్ ఫార్ములా. హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకుని +4 ఇంచ్ లూజింగ్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 36 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వచ్చింది. దానికి 4 ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుంటే 13 ఇంచెస్ వచ్చింది. అంటే మనం క్రాచ్ లెంత్ కోసం 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రాచ్ కర్వ్ మార్కింగ్. మనం క్రాచ్ కర్వ్ కోసం ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ హిప్ రౌండ్ అనేది 20 ఇంచెస్ నుండి 26 ఇంచెస్ వరకు ఉంటే వాళ్ళని స్మాల్ సైజ్ కింద కన్సిడర్ చేస్తారు. మనం స్మాల్ సైజ్ ని స్టిచ్ చేసుకుంటున్నాం అనుకోండి, క్రాచ్ కర్వ్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 28 నుంచి 34 ఇంచెస్ అనుకోండి, దాన్ని మీడియం సైజ్ కింద కన్సిడర్ చేస్తారు. మీరు మీడియం సైజ్ యొక్క ప్లాజోని స్టిచ్ చేస్తే క్రాచ్ కర్వ్ కోసం 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 36 ఇంచెస్ టు 40 ఇంచెస్ అంటే ఎక్సెల్ సైజ్ కింద కన్సిడర్ చేస్తారు. మీరు ఎక్సెల్ సైజ్ ప్లాజోని స్టిచ్ చేసుకుంటే క్రాచ్ కర్వ్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 42 ఇంచెస్ నుంచి 44 ఇంచెస్ అయితే డబల్ ఎక్సెల్ కింద కన్సిడర్ చేస్తారు. మీరు డబల్ ఎక్సెల్ సైజ్ ని స్టిచ్ చేసుకుంటే 3.5 ఇంచెస్ క్రాచ్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. అదే 46 ఇంచెస్ అంతకన్నా అబోవ్ సైజ్ ని స్టిచ్ చేసుకుంటే మీరు క్రాచ్ కర్వ్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బాటమ్ రౌండ్ ఫార్ములా ఏంటంటే, యాంకిల్ రౌండ్ +6 ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఇక్కడ యాంకిల్ రౌండ్ ఎంత, 12 ఇంచెస్, దానికి 6 ఇంచెస్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుంటే 18 ఇంచెస్ వచ్చింది. ఆ 18 ఇంచెస్ ని హాఫ్ చేసుకుంటే 9 ఇంచెస్. సో మనం బాటమ్ రౌండ్ కోసం 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలాస్టిక్ విత్. ఎలాస్టిక్ విత్ ఏ విధంగా తీసుకోవాలి అంటే, వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో చూసుకుని దాంట్లోంచి 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్ మైనస్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఇంచెస్ మైనస్ చేసుకుంటున్నాను. ఇక్కడ వేస్ట్ రౌండ్ 32 ఇంచెస్, దాంట్లో 2 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 30 ఇంచెస్ వచ్చింది. అంటే నేను ఎలాస్టిక్ యొక్క విత్ అనేది 30 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మనం ఒక ప్లాజో ప్యాంట్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఏ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి, ఆ మెజర్మెంట్స్ ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అనేది ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుని పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం ఈ క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కదా, ఈ వాల్యూస్ ని చూసుకుంటూ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ
క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ అన్ని సేమ్ అందరికీ ఒకే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓన్లీ మెజర్మెంట్స్ మీది ఎంత సైజ్ ఉంటుందో దాన్ని మీరు ఈ ఫార్ములాలో అప్లై చేసుకుని క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. మిగిలిన ప్రాసెస్ అంతా ఫార్ములాస్ అంతా అందరికీ ఈక్వల్ గానే ఉంటాయి. ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. సింపుల్ ప్లాజో డ్రాఫ్టింగ్. ఫ్యాబ్రిక్ ని 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి. మనం 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాం కదా, ఆ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ ని 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు మనం విత్ అనేది 14 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 14 ఇంచెసే విత్ తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఒకసారి చూడండి. ఇక్కడ మన వేస్ట్ రౌండ్ ఎంత వచ్చింది మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 11 ఇంచెస్ వచ్చింది కదా. అండ్ క్రాచ్ కర్వ్ మన సైజ్ బట్టి క్రాచ్ కర్వ్ ఎంత పెట్టుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపించాను కదా. సో మీ సైజ్ బట్టి, ఇక్కడ నా సైజ్ బట్టి నేను ఇక్కడ క్రాచ్ కర్వ్ అనేది 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఈ 11 + 3 ఎంత 14 ఇంచెస్. అందుకు ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది 4 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు 14 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ అర్థమైంది కదా, మనం విత్ వైజే ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం. ఆ విత్ అనేది ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చెప్పాను మీకు. వేస్ట్ రౌండ్ ప్లస్ ఇక్కడ క్రాచ్ కర్వ్ ఎంత పెట్టుకుంటున్నారు, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ 14 ఇంచెస్ అనమాట. సో అందుకు ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ ని 14 ఇంచెస్ విత్ వచ్చే విధంగా చూసుకుని 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ముందుగా ప్యాంట్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాంట్ యొక్క లెంత్ నేను 40 ఇంచెస్ తీసుకున్నాను. 40 ఇంచెస్ ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మీకు క్యాలిక్యులేషన్ చేసి చూపించాను కదా. ప్యాంట్ యొక్క రెడీ లెంత్ మీరు ఎంత పెట్టుకుంటున్నారో దానికి బాటమ్ పార్ట్ ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నా ప్యాంట్ యొక్క రెడీ లెంత్ 38 ఇంచెస్, దానికి నేను బాటమ్ ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకుని లెంత్ అనేది 40 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నా ప్యాంట్ యొక్క లెంత్ అనమాట 40 ఇంచెస్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైన బెల్ట్ మార్జిన్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బెల్ట్ మార్జిన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం, 2 ఇంచెస్ వచ్చింది. సో పైనుంచి కిందకి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి మీకు 2 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటారు. ఈ 2 ఇంచెస్ పైన ఎందుకంటే బెల్ట్ మార్జిన్ కోసం అనమాట. మనం ఫోల్డ్ చేసుకుని బెల్ట్ ని స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం. అదే విధంగా కిందన కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇది కిందన మనం ప్యాంట్ కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ ఫోల్డింగ్ మార్జిన్ కోసం అనమాట. ఈ కిందన 2 ఇంచెస్ ఈ విధంగా పైన బెల్ట్ మార్జిన్, కిందనేమో ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకుని లైన్స్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా, ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి వేస్ట్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ ని మనం ఇప్పుడే కదా ఫార్ములాలో అప్లై చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఎంత వచ్చింది వాల్యూ 11 ఇంచెస్. సో మనం టేప్ ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 11 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకొని నాకు 11 ఇంచెస్ ఇక్కడ వచ్చింది. సో నేను ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి క్రాచ్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్రాచ్ లెంత్ ని కూడా మనం ఫార్ములాలో అప్లై చేసుకుంటే వాల్యూ వచ్చింది కదా మనకి 13 ఇంచెస్ అని. సో మనం ఇక్కడ నుంచి టేప్ ని పెట్టుకుని కిందకి 13 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి టేప్ ని పెట్టుకుని ఇక్కడికి నాకు 13 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటకి క్రాచ్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్రాచ్ కర్వ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఏ సైజ్ ని స్టిచ్ చేసుకుంటున్నామో చూసుకుని ఆ సైజ్ బట్టి క్రాచ్ కర్వ్ ని మార్క్ చేసుకోవాలి అని చెప్పాను కదా. ఇక్కడ నేను 36 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ అంటే ఎక్సెల్ సైజ్ ని స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను క్రాచ్ కర్వ్ ఎంత పెట్టుకోవాలి 3 ఇంచెస్. సో ఇక్కడ నుంచి నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకుని ఇప్పుడు మన ఈ కార్నర్ లో ఈ విధంగా స్మాల్ లైన్ ని డ్రా చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేసుకుని మనం కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకుని ఈ కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ కిందన బాటమ్ రౌండ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ రౌండ్ ఎంత పెట్టుకోవాలో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడే 9 ఇంచెస్ వచ్చింది మనకి. సో మనం ఇక్కడ నుంచి 9 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ క్రాచ్ కర్వ్ ని మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. యాక్చువల్ గా అయితే
స్ట్రేట్ గా లైన్ ని డ్రా చేయకూడదు. మన దగ్గర ప్యాంట్స్ కట్ చేసుకునేటప్పుడు కర్వ్ స్కేల్ ని యూజ్ చేస్తాం. ఆ కర్వ్ స్కేల్ ని పెట్టుకుని లైన్ ని డ్రా చేసుకోవాలి. మీ దగ్గర కర్వ్ స్కేల్ లేదు అనుకుంటే మీరు నార్మల్ గా కూడా లైన్ డ్రా చేసుకోవచ్చు. కానీ ప్యాంట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మనం ఇక్కడ కర్వ్ స్కేల్ ని యూజ్ చేస్తాం అనమాట. ఆ కర్వ్ స్కేల్ ని పెట్టుకుని ఏం లేదు, చిన్న కర్వ్ లా వస్తుంది ఇక్కడ, అంతే. లేదు అంటే మీరు ఈ విధంగా స్ట్రేట్ గా కూడా లైన్ ని డ్రా చేసుకోవచ్చు. ఈ పాయింట్ నుంచి ఇక్కడ బాటమ్ రౌండ్ ని మార్క్ చేసాం కదా, ఈ పాయింట్ కి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. కిందనేమో లైన్ అనేది ఇలా స్ట్రైట్ గా రాకూడదు అనమాట. ఈ కిందన ఈ ఫోల్డింగ్ 2 ఇంచ్ మార్జిన్ ఉంది కదా, దీనికి కొంచెం స్లైట్ గా చిన్నదే ఈ విధంగా చిన్న స్లైట్ గా లైన్ ని మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం బాటమ్ పార్ట్ ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఇక్కడ మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఈ విధంగా చిన్ని కర్వ్ ని డ్రా చేసుకుంటే మనం ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అందుకోసం మాత్రమే చిన్నగా లైన్ ని బయటకి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్ ప్లాజో యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది మనం తీసుకున్న 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఫ్యాబ్రిక్ ని ముందుగా మనం 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే, ఇది చూడండి, ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్, ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్. ఇది కదా విత్. విత్ ఎంత తీసుకోవాలి మనం? ఫ్యాబ్రిక్ యొక్క విత్ 14 ఇంచెస్. అది ఎప్పుడు 4 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు. అంటే ఇక్కడ చూడండి, మనకి 4 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు 14 ఇంచెస్, సింగిల్ ఫోల్డ్ లో ఉన్నప్పుడు అది ఎంత వస్తుంది విత్ అనేది 14 ఇంటూ 4 టైమ్స్ చేసుకోండి, మీకు ఒక వాల్యూ వస్తుంది. అంత ఫ్యాబ్రిక్ ని మీరు కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఎంత ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలో చూసుకుని కట్ చేసుకుని అప్పుడు మీరు ఫ్యాబ్రిక్ ని 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇది విత్ కదా, విత్ వైజ్ ముందుగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫస్ట్ సెంటర్ లో ఫోల్డ్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ డబల్ ఫోల్డ్ అవ్వింది. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి దీన్ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అనేది 4 ఫోల్డ్స్ అయింది. 1 2 3 4 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు ఇది మన విత్ అనమాట. ఈ విత్ 14 ఇంచెస్ ఉండాలి. ఇది మన లెంత్. లెంత్ అనేది మీరు మీ ప్యాంట్ యొక్క లెంత్ ఎంత పెట్టుకుంటున్నారో అంత తీసుకుంటారనమాట. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ ని 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇక్కడ నేను మీకు పేపర్ ని ఏ విధంగా ఫోల్డ్ చేశాను, క్లాత్ ని కూడా మీరు అదే విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ మన నోట్బుక్ లో ఏ విధంగా అయితే డయాగ్రామ్ ని డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా పేపర్ మీద కూడా చూస్తూ డయాగ్రామ్ ని చాలా ఈజీగా డ్రాఫ్టింగ్ అనేది చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ కదా, ఈ ఫోల్డెడ్ సైడ్ లో టాప్ పార్ట్ లో 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి బెల్ట్ మార్జిన్ కోసం. అదే విధంగా బాటమ్ పార్ట్ లో కూడా 2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకు? బాటమ్ ఫోల్డింగ్ కోసం. అంటే టాప్ పార్ట్ లో 2 ఇంచ్ దగ్గర, బాటమ్ పార్ట్ లో 2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని లైన్స్ ని డ్రా చేసుకోవాలి. చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకొని నేను ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం పైన బెల్ట్ మార్జిన్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, అదే విధంగా కిందన కూడా బాటమ్ మార్జిన్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది మన ఫోల్డెడ్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి వేస్ట్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ ఎంత మనకి 11 ఇంచెస్ కదా, సో ఇక్కడ నుంచి టేప్ ని పెట్టుకుని 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకుని మీకు 11 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి, అక్కడికి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి కిందకి క్రాచ్ లెంత్ కోసం మార్క్ చేసుకోవాలి. క్రాచ్ లెంత్ ఎంత ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి? 13 ఇంచెస్. సో టేప్ ని ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ నుంచి కిందకి 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఇక్కడ పెట్టుకొని మీకు 13 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నాకు 13 ఇంచెస్ ఇక్కడ వచ్చింది అనుకోండి, నేను ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి బయటికి క్రాచ్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్రాచ్ కర్వ్ ఎంత పెట్టుకుంటున్నాను నేను? 3 ఇంచెస్. సో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకుని 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఇక్కడ క్రాచ్ కర్వ్ కోసం షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ కిందన బాటమ్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. బాటమ్ రౌండ్ కోసం ఎంత పెట్టుకోవాలి మనం? 9 ఇంచెస్ కదా. సో ఇక్కడ నుంచి 9 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి 9 ఇంచెస్ నాకు ఇక్కడ వచ్చింది. ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడ క్రాచ్ కర్వ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ పాయింట్ కి కలుపుతూ మనం లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం కిందకి స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేయకూడదు అనమాట. ఇక్కడ నుంచి ఈ విధంగా బయటకి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చిన్నదే. ఈ విధంగా మనం బయటకి మార్క్ చేయడం వల్ల మనం కిందన బాటమ్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్ గా వస్తుంది. సో అందుకు మీరు ఈ విధంగా బయటకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను బుక్ లో ఏ విధంగా అయితే డ్రాఫ్టింగ్ చేశానో పేపర్ మీద కూడా సేమ్ అదే విధంగా డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకున్నాను కదా, మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా 2 పీసెస్ అనేది వస్తాయి అన్నమాట, 2 లెగ్స్ కోసం. ఈ విధంగా మనం చాలా ఈజీగా సింపుల్ ప్లాజో యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియో కూడా అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. మీకు కావాలి అంటే లింక్ ని కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి. మీరు కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారు అనుకుంటే కంపల్సరీగా ఈ విధంగా థియరీ అనేది నోట్ చేసుకుని ఒకసారి అర్థం చేసుకుని డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోండి. ఆ తర్వాత పేపర్ కటింగ్ అనేది చేసుకోండి. పేపర్ కటింగ్ చేసుకున్న తరువాత మీకు తెలిసిపోతుంది బాగా వచ్చిందా లేదా అనేది. అప్పుడు క్లాత్ మీద కట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ నేను చూపించిన ఈ మెజర్మెంట్స్తో మీరు కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ ప్లాజో ప్యాంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.